హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని వేసుకొని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా బాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. ఇవి ఉడికించుకొని చేసుకుంటేనే మనకి ఈ క్రిస్పీ కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు అనేవి వార్చుకోవాలి. ఇలా జల్లి గిన్నె పెట్టుకొని నీళ్ళు అనేవి వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా శనగపిండి, బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని వేయడం వల్ల మనకి కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా శనగపిండి, బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి దీనికి ఉన్న తడి ఏమైనా ఉంటే పోతుంది. మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. మీకు కొద్దిగా ఎక్కువ పిండి కానీ ఉన్నట్లయితే దీన్ని మన పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా, అందులో వేసుకొని తీసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలానే మనం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది దీనికి బాగా పట్టేలాగా ఒక 3-4 సార్లు ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. మనకి ఆయిల్ బాగా వేడైతేనే ఈ కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే ఫ్రై అవుతాయి ఇవి స్వీట్ కార్న్ అనేవి. ఇలా ఫ్రై అయ్యాక ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పిండి అలాగే గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. ఇందులోనే మనం సన్నగా తురిమి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి చేయడానికి కూడా టైం ఎక్కువగా పట్టదు. సాయంత్రం పూట వేడివేడిగా చేసినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.